నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. నంద్యాల పట్టణంలో ఎరువుల మరియు పురుగుల దుకాణాలను నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి రాజశేఖర్ ఏవో ప్రసాద్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు ఎరువు షాపులను, పురుగు మందుల దుకాణాలలో పలు పత్రాలు, రిజిస్టర్లు, బిల్ బుక్స్ మరియు నిలువులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ పురుగు మందుల దుకాణందారులు రోజు స్టాక్ బోర్డు అప్డేట్ చేయాలని, అదేవిధంగా స్టాక్ బుక్ నిల్వలు మరియు గ్రౌండ్ నిల్వలు ఒకే విధంగా ఉండేట్లు చూసుకోవాలని, అనుమతి ఉన్న యూరియా అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, ఒక రైతుకు 5 బస్తాలు మాత్రమే ఇవ్వాలని, 260 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షాన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎరువుల దుకాణం వారు వ్యవసాయ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ స్టాక్ 377 కాదు, 377 బ్యాగులు వస్తే పొద్దు నుంచి ఫెర్టిలైజర్ ఇన్స్పెక్షన్ లో భాగంగా వైసాని ఫెర్టిలైజర్స్ లో ఉన్నాము. సో దాదాపుగా 372 బ్యాగులు ఈరోజు మనకు క్రిప్కో యూరియా వచ్చింది. వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 50 బ్యాగ్స్ మాత్రమే రైతులు తీసుకున్నారు. తర్వాత మనకు అనుసంధానంగా మానంది మండలము, బండాత్మూర్ మండలాల్లో ఎక్కువగా ఆ యూరియా అవసరం ఉన్నట్టుగా గుర్తించడం జరిగి నిల్వలు ఎక్కువగా మనకు ఆర్బీకేల ద్వారా కూడా పంపడం జరుగుతూ ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా యూరియా తీసుకుంటే ఈ గుళికలు తీసుకోండి, లేకపోతే ఇంకొక ఎరువు తీసుకోండి, లేకపోతే ఇంకొకటి అంటే ఎరువు తప్ప మిగతా అంటే ఎరువు కానీ అవి ఏవైనా ప్రోడక్ట్ బయో కానీ ఇంకా ఏవైనా సరే అంటగట్టినట్టయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించుకోవాలా. తర్వాత యూరియా అవసరం ఉంటే దొరకని పక్షంలో సంబంధిత ఆర్బీకేకి కానీ, ఆర్బీకే సిబ్బందికి కానీ, వ్యవసాయ అధికారికి కానీ, లేదంటే ఏడీకి కానీ తెలిపినట్లయితే ఖచ్చితంగా మేము మరి యూరియా అందించేదానికి మా దగ్గర బఫర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. రైతులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తర్వాత డీలర్లకు కూడా మరి హెచ్చరిక ఏంటంటే, రైతు యూరియా కొరత ఉందని చెప్పి కృత్రిమ కొరత చేయడం కానీ, దాన్ని ఆసరా చేసుకొని ఇతర వ్యాపారం చేయడం కానీ చేస్తే చట్టప్రకారమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఈవెన్ లైసెన్స్ సస్పెన్షన్ కాదు కదా, క్యాన్సిలేషన్ చేసేదానికి కూడా మేము వెనకాడమని మరి అందరికీ కూడా డీలర్లకు కోరుతున్నాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో క్రైసిస్ మాత్రం సృష్టించొద్దండి, కృత్రిమ కొరతను కలుగజేయొద్దు, రైతులకు ఆందోళనకరంగా చేయొద్దని అందరినీ కోరుకుంటున్నాం. రైతులు అవసరం కొద్దీ ఎకరాకు 3 బస్తాలు మాత్రమే యూరియా వాడుకోవాలా. అంతకంటే ఎక్కువ వాడుకుంటే తెగుళ్ళు ఎక్కువై లేదంటే చీడపీడలు ఎక్కువైతాయి. రాబోయే రోజుల్లో వర్షం కొంచెం అట్లా పడితేనే పంట మరి మొత్తము నేలమట్టం కావడానికి ఆస్కారం ఉంది కనుక కేవలం యూరియా మీదనే ఆధారపడకుండా మిగతా కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి, ఎస్ఎస్పి ఈ మందులను కూడా ఎరువులను కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.